హలో ఫుడ్ లవర్స్, ఈరోజు వీడియోలో మిక్సీలో వేస్ట్ చేసినా కూడా అచ్చం రోట్లో దంచిన పచ్చడి టేస్ట్ వచ్చేలాగా కమ్మటి దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. దీనికోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ చొప్పున మినపగుళ్ళు అలాగే పచ్చిశనగపప్పు కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పిడికెడు కొత్తిమీరని కూడా బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకుని దోసకాయ ముక్కల్ని ఇలా జస్ట్ ఒక 1 మినిట్ పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవి సైడ్కి పెట్టుకుని 2 టమాటాలను కూడా తీసుకుని కొంచెం సాల్ట్ అలాగే కాస్త చింతపండు కూడా యాడ్ చేసేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకుని ఇవి 3 కూడా సపరేట్గా మిక్సీ వేసుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. టెక్నిక్ అంతా ఇక్కడే ఉంది. ఫస్ట్ పోపు అలాగే కొత్తిమీర కొంచెం పచ్చి జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసుకుని ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలను కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుని లాస్ట్లో దోసకాయ ముక్కలను యాడ్ చేసుకుని ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసేసుకుని ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. తినేటప్పుడు ఆ దోసకాయ ముక్కలు మనకి పంటికి తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫైనల్గా పోపు పెట్టేసుకుంటే మన కమ్మనైన దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ దోసకాయ పచ్చడితో తింటే ఆహా అమృతమే ఇంకా.